సో ప్రస్తుతం మనం శ్రీలంక మెరిసాలో ఉన్నాం. అక్కడ కనిపించేది ప్యారెట్ హిల్. ఇక్కడ నుంచి చూస్తే మాత్రం చాలా బాగుంది. అక్కడికి వెళ్ళిపోదాం. ఇక డేంజర్ వేవ్స్ ఎక్కువ ఉన్నప్పుడు క్రాస్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. మెల్లగా చూసుకొని క్రాస్ చేసి లోపలికి వచ్చిన నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ మాత్రం. ఈ చిన్న ఐలాండ్ మీద ఇల్లు కట్టుకొని ఉంటే మస్తు ఉంటది అనిపించింది, కానీ అనుకున్నంత ఈజీ కాదని రియలైజ్ అయ్యి ఆ సీ వ్యూస్ ఎంజాయ్ చేసిన. ప్యారెట్ హిల్ మాత్రం మస్ట్ విజిట్, చాలా బాగుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే కోకోనట్ ట్రీ హిల్. మెల్లగా బ్రో నేను ముచ్చట పెట్టుకుంటా వాక్ చేసి కోకోనట్ ట్రీ హిల్ కి వచ్చేసినాం. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సన్సెట్ స్పాట్ ఇన్ శ్రీలంక. ఎంత మంది ఉన్నారు చూడు, కానీ వర్షాకాలం కాబట్టి అంత పర్ఫెక్ట్ గా సన్సెట్ అయితే లేదు, కానీ చాలా బాగుంది వ్యూ అండ్ వైబ్. చాలా సేపు టైం స్పెండ్ చేసిన ఇక్కడ ప్రశాంతంగా ఉంది అని. రిటర్న్ అయ్యేసరికి చీకటి అయింది. ఇక ఏ మాట కామాట లంకాలో బస్సులు మాత్రం గమ్మత్తున్నాయి భయ్య. చక్కగా రూమ్ కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి డిన్నర్ కి ఒక స్పెషల్ ప్లేస్ కి పోతున్నా. టుక్ టుక్ తీసుకొని చక్కగా సందుల్లో ఉన్న మనోరిస్ కిచెన్ కి వచ్చిన. ఎవరు లేరు అనుకున్నా గానీ ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన, ఫుడ్ వచ్చింది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. సేమ్ మన ఇంట్లో అమ్మ చేతి వంట లాగానే ఉంది. దెబ్బకి ఇల్లు గుర్తొచ్చేసింది. ఒకవేళ వెలిగామా మెరిసా సైడ్ ఉంటే మాత్రం మనోరిస్ కిచెన్ పక్కా ట్రై చేయండి, అస్సలు మర్చిపోవద్దు. డిన్నర్ కంప్లీట్ చేసుకుని చక్కగా రూమ్ కి వచ్చి బజ్జున్నాయి. రేపు పొద్దున వెలిగామాలో బీచెస్ తిరుగుదాం, జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. మెరిసాలో ప్యారెట్ హిల్ అండ్ కోకోనట్ ట్రీ హిల్ మాత్రం మస్ట్ విజిట్, అస్సలు మర్చిపోవద్దు. ఫుల్ డీటెయిల్ వ్లాగ్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన, లింక్ బయోలో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసి నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.